మరణాత. ఈరోజు దేవుని వాక్యము నిర్గమాకాండము 24వ అధ్యాయము 12-13 వచనాలు ధ్యానం చేసుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును నీకిచ్చినదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. దేవనామమున కృపా సమాధానములు దేవుడు మనెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులరా, మనందరము కూడా ఆయన సన్నిధిని కోరి ఆయన సన్నిధిలోనికి వెళ్తున్న ధన్యులమై ఉంటూ ఉన్నాము. ఈ దిన అంశము దైవ సన్నిధి. ప్రియులరా, ఈ దైవ సన్నిధిని మనకు ఎవరు నేర్పించారయ్యా అని మనం ఆలోచన చేస్తే, మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ముంగుమూరి దేవదాసయ్య గారు ఈ దైవ సన్నిధిని మనకు నేర్పించిన వారై ఉంటూ ఉన్నారు. ప్రియులరా, ఇప్పుడు చదవబడిన వాక్య లేఖనమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మోషేతో సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, మోషే, నీవు కొండ ఎక్కి పైకి రా, నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను. అలాగే నీవు ఇశ్రాయేలీల ప్రజలకు బోధించినట్లుగా బోధ నీకు వినిపిస్తాను అని మోషే గారిని సీనాయి కొండ మీదకు పిలిచి ఉన్నట్లుగా వాక్యమును బట్టి చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే మోషేను పిలిచి ఉన్నాడో, మోషే మరి ఏమీ సాకులు చెప్పకుండా, నాకు ఆ పనుంది, నాకు ఈ పనుంది, నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలనే సాకులు చెప్పకుండా వెంటనే ప్రియులరా మోషే ఎక్కడికి ఎక్కాడు అనగా సీనాయి కొండ ఎక్కి 40 రాత్రింబగళ్ళు ఆ కొండ మీద యెహోవా దేవుని యొక్క సహవాసములు వెలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులరా, మనం ఇక్కడ చూసినట్లయితే మోషే ఎక్కడికి వెళ్ళాడు అనగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తన చేతికిచ్చిన పలకలను అలాగే ధర్మశాస్త్రమును అందుకున్నాడు, అవి మోసుకొని ప్రియులరా ఆ మోషే సీనాయి కొండ మీద నుండి క్రిందికి వస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మం ఏమైందంటే ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియులరా, గమనించాలి, మోషే కొండ కింద ప్రజలతో ఉన్నప్పుడు ఒకలాగా మోషే ఉన్నాడు, ఒక రూపములో ఉన్నాడు. ఆ యొక్క సీనాయి కొండ ఎక్కి 40 రాత్రింబగళ్ళు దైవ సన్నిధి చేసి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రమును రాతి పలకలను అందుకొని ఆ కొండ మీద నుండి క్రిందికి వస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించినట్లుగా వాక్యమును బట్టి చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులరా, మోషే ఎలాగున ప్రభువు పిలవగానే సీనాయి కొండ ఎక్కి దైవ సన్నిధి 40 రాత్రింబగలలాగున సన్నిధి చేశాడో, అలాగున మనము కూడా ఈ దినము మోషే వలె నీవు కూడా దైవ సన్నిధి చేయవలసిన వారు ఉంటూ ఉన్నావు. అలాగే ఈ మోషే ఆ యొక్క సీనాయి కొండ మీద చేసిన సన్నిధికి మన దైవజనుడు ప్రియులరా దేవదాసయ్య గారు పెట్టిన పేరు పర్వత సన్నిధి అని అన్నారు. కాబట్టి ప్రియులరా, మోషే సీనాయి కొండ మీద పర్వత సన్నిధి చేశాడు. ఆ పర్వతం మీద అలాగున నీవు కూడా దైవ సన్నిధి చేయాలి దైవ సన్నిధి చేయాలని దైవజనుడు రాసినట్లుగా సన్నిధి చేస్తే మనకున్న కుమ్మరాలన్నీ ప్రభు పరిహారం చేస్తాడు. అలాగున దైవ సన్నిధి చేద్దాం, సన్నిధిలోనే మనం నిమగ్నం అవుదాం. అట్టి భాగ్యాన్ని దైవ సన్నిధిని మనకు నేర్పించుచున్న దైవజనుడు దేవదాసయ్య గారి యొక్క దీవెన ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రార్థన నడిపింపు ప్రభు మనందరకు దయచేసి వర్తిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివై ఉన్న మా తండ్రి,
ఈ దిన వాక్యమును మీరు దీవించండి. మోషే సీనాయి కొండ మీద ఎలాగున దైవ సన్నిధి చేశాడో అలాగున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన దినమందు మేము కూడా అలాగున దైవ సన్నిధి చేయగలిగిన భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేసి మహిమ పొందండి. ఈ దినము జరుగుచున్న ఆదివారపు ఆరాధనలను మీరు ఘనముగా జరిగించి మహిమ పొందుమని మమ్మందరిని దీవించుమని, ఈ యొక్క రోజంతా నీవే నీ కౌగిడిలో కాచి భద్రపరచుమని లోకరక్షకుడును సృష్టికర్త అయిన యేసు ప్రభు వారి యొక్క పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల పెనుబల్లి.